హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే స్వార్థపరులు, నిష్కల్మషం లేనటువంటి మనుషులు, అంటే కల్మషంతో కూడుకొని కుట్రలతో, కుతంత్రాలతో హీనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. నిజమైనటువంటి స్నేహం ఎట్టి పరిస్థితిలో లేదు. అంటే స్వచ్ఛమైనటువంటి స్నేహం కావచ్చు, మంచి మనసున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, శ్రేయోభిలాషుల్లో కావచ్చు, పూర్తిగా కరువైపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమాజం మొత్తం కూడా స్వార్థం. నేను, నా వాళ్ళు, నేను, నా కుటుంబం, నేను మాత్రమే అనేటటువంటి స్వార్థమైనటువంటి చింతనతోనే బ్రతుకుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే అని చెప్పేసి ఒక మహానుభావులు ఏనాడో చెప్పారు. ఎదుటి వ్యక్తిలో మంచిని మనం మార్పు ద్వారా మనం మార్చి తీసుకురావాలంటే కూడా అది జరగని పని. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే. ఒకరు చెప్పిన మాటలు ఒకరు వినేటటువంటి పరిస్థితిలో లేరు. మంచి అయినా చెడైనా సరే. కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయింది. కుటుంబంలో కూడా రోజు రోజుకి కలతలు పెరిగిపోతున్నాయి, కల్మషాలు పెరిగిపోతున్నాయి, విద్వేషాలు పెరుగుతున్నాయి. మరి ఈ విధమైనటువంటి సమాజంలోనే మనం బ్రతుకుతున్నాం. వాయు కాలుష్యం చూసాం, ధ్వని కాలుష్యం చూసాం, తర్వాత నీటి కాలుష్యం చూసాం. మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో కూడా కలుషితమైనటువంటి మరి ఇక్కడ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేస్తున్నటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నాం. అన్నీ కలుషితం అయిపోయినాయి. అదేవిధంగా మనిషి కూడా టోటల్గా కలుషితం అయిపోయాడు. మనిషిలో కూడా స్వార్థతత్వంతో నిండిపోయి, మరి కుళ్ళు కుట్రలతో నిండిపోయి, ఎదుటివాడు బాగుపడితే కూడా ఓర్వలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. మీ బంధువుల్లో కూడా మీ మీద ఏడుస్తూ ఉంటారు. మీరు కొంచెం బాగుపడితే, కొంచెం ఒక స్థితిలో ఉంటే, ఎవరిని యాచించకుండా బ్రతుకుతుంటే మీ మీద ఏడుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీ ఇరుగు పొరుగు వారు కూడా మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉంటారు, మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. పైకి మంచిగానే మాట్లాడతారు, కానీ లోపల మీరంటే కుట్రపూరితమైనటువంటి విధానం కలిగి ఉంటారు. మీతో శత్రుత్వ భావనతోనే కలిగి ఉంటారు. హార్ట్ఫుల్గా మాట్లాడరు. సహాయం చేసేటటువంటి తత్వం ఉండదు. మీరు ఏడుస్తూ ఉంటే పైకి ఓదార్చినట్టు నటిస్తారు, కానీ అలానే జరగాలని చెప్పేసి వాళ్ళు 1000 దేవుళ్ళకు మొక్కుతుంటారు. ఎందుకని ఇలా సమాజం మారిపోయింది? ఎందుకని ఈ విధంగా ఉన్నారంటే సమాజం యొక్క పోకడే అలానే ఉంది. ఏ ఒక్కరిలో కూడా మంచి తత్వం అనేది లేదు. వన్స్ మనం కూడా ఇతరులకి ఏం సాయం చేస్తున్నాం, మనం కూడా ఇతరులకు ఏం మేలు చేస్తున్నాం, మనం కూడా ఇతరులకు ఏ విధమైనటువంటి సహాయకారిగా ఉన్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏమీ ఉన్నదంటే స్వార్థం మాత్రమే ఉన్నది. మంచి ఏ కొంచెం కూడా లేకుండా పోతుంది. అందుకనే ఈ కుళ్ళు కలిగినటువంటి సమాజం తయారైందని చెప్పొచ్చు. కుటుంబంలో కూడా విద్వేషాలు, కుటుంబంలో కూడా కలతలు, కుటుంబంలో కూడా కల్మషాలు, కుటుంబంలో కూడా యూనిటీ లేనటువంటి తత్వంతోనే కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతున్నాయి. కుటుంబంలో నలుగురు ఉన్నారంటే నలుగురు కూడా 4 రకాలుగా ఉంటున్నారు. ఆప్యాయంగా, అనురాగంగా, సంతోషంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి కుటుంబాలు క్షీణించిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎవరికి వారే స్వార్థం, ఎవరికి వారే యమునా తీరే. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను నీకు చెప్పేది ఏంటి అనేటటువంటి ధోరణితోనే బ్రతుకుతున్నారు. అందుకని కుళ్ళు కలిగినటువంటి సమాజం అని మనం అంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆహార పదార్థాలు కలుషితం అయితే అవి తినకుండా ఏరే మార్గాలు ఎంచుకోవచ్చు. కానీ మనిషే కలుషితం అయిపోతే మనం బ్రతికేది మనుషుల మధ్యనే, మనం బ్రతికేది కుటుంబాల్లో, మనం బ్రతికేది నిత్యం మనుషుల మధ్యనే జీవిస్తున్నాం. అలాంటి మనుషుల్లోనే మంచితనం లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆందోళనకరంగా ఉంటాయి. కాబట్టి మనం మనుషులం కాబట్టి మనలో ఉన్నటువంటి కుళ్ళు, నీచమైనటువంటి జెలసీనెస్ని పర్సంటేజ్ తగ్గించుకొని మంచి మనుషులుగా మారాలి. ఎందుకంటే మంచి మనుషులుగా మారితేనే నువ్వు మరణించినా కానీ జీవిస్తావు. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ వేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బాయ్.